సమయం గడుస్తున్న కొద్దీ నాంపల్లిలో ఆశలు ఆవిరవుతున్నాయి. సరిగ్గా 9:30 గంటలు గడిచినా బచాస్ ఫర్నిచర్ రెండో సెలార్లో మంటలు ఇంకా శాంతించలేదు. ఎన్ని వేల లీటర్ల నీటిని కురిపిస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు అధికారులు భారీగా కెమికల్ ఫోమ్ను స్ప్రే చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఆ వేడిని పొగను తట్టుకొని రెండవ సెలార్లోకి అడుగు పెట్టలేకపోతున్నారు. ఆ లోపల చిక్కుకున్న 5గురి పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. 9:30 గంటలుగా ఆ గ్యాస్ ఛాంబర్ లాంటి సెలార్లో మనుషులు ప్రాణాలతో ఉండటం ఒక అద్భుతమే అవుతోంది. రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. అక్కడి నుంచి తాజా పరిస్థితులు అందించడానికి ప్రస్తుతం ఏంటి అనిల్, ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పటికైనా వెళ్లే ప్రయత్నం జరుగుతోందా? అక్కడ ఎలా ఉంది? ఇప్పటికే ఫోమ్ స్ప్రే అనేది ఏర్పాటు చేశారు కొత్తగా అని తెలుస్తుంది. దానివల్ల ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా జేసీబీ సహాయంతో ఒక సెల్లార్ వరకు కూడా క్లియర్ చేసే పరిస్థితి ఏర్పడినా కూడా 6 మందికి సంబంధించిన ఆచూకీ అయితే ఇంకా తెలియలేదని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక పక్కన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంటే చిక్కుకుపోయినటువంటి 6 మందికి సంబంధించిన బంధువులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టిన కొద్దిసేపటి క్రితమే జేసీబీ కూడా బయటకు వచ్చేసిందని చెప్పాలి. మరి ఈ సెల్లార్లో చిక్కుకుపోయినటువంటి 6 మంది ఆచూకీ ఎక్కడ ఉంది? వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. అంటే సెల్లార్కి సంబంధించి -1 కావచ్చు, -2 కావచ్చు. ఈ 2 ఫ్లోర్లలో వాళ్ళు ఎక్కడున్నారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగానే ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఆ మంటల కారణంగా ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా పొగ అయితే ఇంకా దట్టమైన పొగ కమ్ముకుంటూనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పటికి కూడా ఆ దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలుగుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగానే ఇప్పటికే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మొత్తం 7 డిపార్ట్మెంట్ల వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారని చెప్పాలి. దానిలో భాగంగానే ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా దట్టమైన పొగ కారణంగా ఎవరికి కూడా లోపలికి వెళ్ళే దానికి సంబంధించి లోపలికి వెళ్ళే పరిస్థితి ఏర్పడలేదని చెప్పాలి. దానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా కూడా దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ కూడా మంటలు అనేవి దాదాపు అదుపులోకి వచ్చాయి అనుకుంటున్నా కూడా లోపల ఉన్నటువంటి మెటీరియల్ కారణంగా, ఈ ఫర్నిచర్ కావడం, ఈ వుడ్కు సంబంధించిన మెటీరియల్ కావడం, ఆ వుడ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కారణంగా ఇంకా మంటలు సెల్లార్లో కొనసాగుతూనే ఉన్నాయి, చెలరేగుతూనే ఉన్నాయని చెప్పాలి. దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా 6 మందికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. మళ్ళీ వాళ్ళ ఆచూకీ ఎక్కడ ఉంది, ఎక్కడ వాళ్ళు చిక్కుకొని పోయారు అనే విషయం పైన కూడా ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా చేస్తూనే ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి శ్రమిస్తున్నారని చెప్పాలి. మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి, వాళ్ళ ఆచూకీ కోసం అని చెప్పేసి ఇంకా రెస్క్యూ కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ అయితే దొరకలేదని చెప్పాలి. అయితే ఈ మెటీరియల్ విషయానికి వస్తే ఫోమ్తో కూడిన మెటీరియల్ కావడం, రెగ్జిన్తో కూడిన మెటీరియల్ కావడంతో వాటి కోసం అని చెప్పేసి, అంటే మంటలు
వ్యాపించడానికి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మంటల్ని తగ్గించేందుకైతే వీళ్ళు డ్రై పౌడర్కి సంబంధించి అంటే ఈ డ్రై పౌడర్ కావచ్చు, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, వీటిని వాడుతూ ఉంటారు. దానికి సంబంధించే ఆ ఫోమ్ అనేది వాడుతున్నారు లోపల ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించే ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఆ విషయంలోనే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా రెస్క్యూ చేస్తూనే ఉన్నారని చెప్పాలి. నిన్న ప్రోడక్ట్స్కి సంబంధించి ఈ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను నిన్న మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఫర్నిచర్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకున్న క్రమంలోనే పాత ఫర్నిచర్ని బయట పెట్టాడు. ఆ తర్వాత కొత్త ఫర్నిచర్ని లోపల పెట్టిన క్రమంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొదటిగా సెల్లార్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఆ తర్వాత మిగిలిన ఫ్లోర్లకు కూడా ఈ మంటలు అనేవి వ్యాపించాయని చెప్పాలి. దీనికి సంబంధించే బంధువులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చిక్కుకుపోయినటువంటి వారిని వెతికి తీసుకురావాలని చెప్పేసి, వెలికి తీసి బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఇంజన్కి సంబంధించి పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో ఇప్పటివరకు కూడా 10కి పైగా ఫైర్ ఇంజన్లు వచ్చినా కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఆచూకీ దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించే ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా సెల్లార్లో మంటలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ఆ మంటలకు సంబంధించి కూడా ఆర్పాలి అని అంటే లోపల ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, వస్తువులన్నీ కూడా ప్రస్తుతం అగ్నికి ఆహుతైన తర్వాత ఆ ఏర్పడినటువంటి దట్టమైన పొగ మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ సెల్లార్ లోపలికి వెళ్లేందుకు కూడా ఒక హోల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. డిఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు తీసుకొచ్చినటువంటి రెస్క్యూ టెండర్ మెషిన్ ద్వారా హోల్స్ అయితే పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద హోల్ పెట్టినా కూడా దాంట్లో నుంచి పొగ వస్తున్న కారణం మనం చూడొచ్చు. దట్టమైన పొగ బయటకు వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయినా కూడా ఇప్పటివరకు వాళ్ళ 6గురికి సంబంధించిన ఆచూకీ అయితే దొరకలేదని చెప్పాలి. మరి ఎప్పుడు దొరుకుతుందనేది మాత్రం తెలియాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 1 గంట సమయంలో ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదం, జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన కొనసాగింపు అయితే ఉందని చెప్పాలి. దాదాపు 8 గంటలకు పైగా ఇంకా అగ్ని ప్రమాదానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఆ ఫర్నిచర్కి సంబంధించి ప్రజెంట్ జేసీబీ ద్వారా ఒక సైడ్కి క్లియర్ చేసినా కూడా మొదటి సెల్లార్, రెండో సెల్లార్లో ఇప్పుడు మొదటి సెల్లార్లోకి వెళ్ళాలి అన్నా లేదా రెండో సెల్లార్లోకి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఆ మెటీరియల్, ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా సైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే జేసీబీ ద్వారా ఒక సైడ్కి చేసినా కూడా సెల్లార్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే జేసీబీ సెల్లార్లో నుంచి అది క్లియర్ చేసిన తర్వాత రోబోటిక్ పద్ధతి అంటే రోబో మిషన్ ద్వారా పంపించాలన్నా కూడా సెల్లార్లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్నిచర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డంకిగా మారడం, అగ్ని ప్రమాదం కారణంగా ఈ మెటీరియల్ అంతా ఎక్కడికక్కడ కుచుంచుకుపోవడం కావచ్చు, ప్లాస్టిక్గా ముద్దలు అవడం కావచ్చు, దాంట్లో నుంచి వస్తున్నటువంటి పొగ కారణంగా, దట్టమైన పొగ కారణంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ప్రెసెంట్ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది అనిల్, పరిస్థితి చూస్తుంటే తీవ్రంగా మారింది. అక్కడ కనిపిస్తూ ఉన్నారు కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏమంటున్నారు అక్కడ? ఈ లైవ్ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం చెప్పండి. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే ఎవరైతే లోపల 6 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది వచ్చి ప్రజెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. అంటే మాకు సంబంధించినటువంటి వ్యక్తి లోపల చిక్కుకుపోయాడు, అతన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలి, ఎలా అయినా వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రార్థిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా 6 మందికి సంబంధించి ఒక్కళ్ళ ఆచూకీ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దట్టమైన పొగ ఒకటి, అదేవిధంగా నల్లటి పొగ కారణంగా ఆ మెటీరియల్లో నుంచి, కెమికల్లో నుంచి వస్తున్నటువంటి ఈ పొగ కారణంగా ఊపిరి ఆడని పరిస్థితి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక అర్ధగంట సేపు లేదా ఒక 10 నిమిషాల పాటు ఆ ఊపిరి పీల్చుకున్న, ఆ దట్టమైన పొగను పీల్చుకున్న, నల్లటి పొగను పీల్చుకున్నా కూడా ఖచ్చితంగా అపస్మారక స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తాయి. కానీ అలాంటిది సెల్లార్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులకు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు
ఆ అగ్ని ప్రమాదం కారణంగా ఏర్పడిన పొగ కారణంగా ప్రజెంట్ 6 మంది చిక్కుకొని ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా 8 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి వాళ్ళ ఆచూకీ మాత్రం కనిపించిన పరిస్థితి. ఇప్పటికీ కూడా మంటలు సెల్లార్లో కొనసాగుతూనే ఉన్నాయి, చెలరేగుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ అధికారి దామోదర్ సింగ్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. మంటల్ని అదుపు చేస్తున్నా కూడా అదుపు తప్పుతున్నాయని చెప్పొచ్చు. ఇంకా మంటలు మాత్రం ఇంకా ఎగిసి పడుతున్నాయి. మరి దానికి సంబంధించి కూడా అధికారులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వాట్ ఇస్ ద సిచ్యువేషన్ సార్? At present, we are trying to douse the fire. In the cellar, -1, -2, fire is there. Still fire is there. The fire tender is working on. సార్ ఇప్పుడు వరకు ఎన్ని ఫైరింగ్ చేసి తీసుకొచ్చారు? హౌ మెనీ ఫైరింగ్? There are 7 to 8 fire tender is working. Okay. 30 tankers of water is available. The continuous watering is going on. We are using also the powder, DCP powder. ఫైర్ ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. Fire is not increasing, but the inside furniture is too much. Lot of furniture in the cellars. That's why fire is there. ఇంకా ఎంత టైం పట్టొచ్చు అంటారు? It depends. It will take time because it's a cellar 1 and 2, -1, -2. It total is parking, but there's no parking. There's only furniture is available everywhere, like plastic, like metals, like PVC furniture, or the furniture of woods. So everything is there. That's why fire is too much and taking time. లోపల ఎవరైనా ఉన్నట్టు ఏమని తెలుస్తుందా సార్? Inside, I have no idea how many people are inside. ఎవరైనా కనుక్కున్నారా? ఫైండ్ ఇట్. We are trying to douse fire at present. Thank you. సో చూస్తున్నాం కదా, అధికారులు మాత్రం ఇంకా కనుక్కుంటున్నాము. ఇంకా ఏదైతే ఫైరింగ్ కి సంబంధించి కూడా ఇంకా మేము వాటర్ ని లోపలికి తీసుకెళ్తున్నాము, మంటలు ఆర్పుతున్నాము. కానీ లోపల ప్లాస్టిక్ కి సంబంధించి కొన్ని పరికరాలు, అదే విధంగా మెటల్ కి సంబంధించి పరికరాలు ఉన్నాయి కాబట్టి దాని కారణంగా కొంచెం ఇంకా టైం పడుతుంది అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ కృష్ణతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఇటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ అందుతుంది మనకి. అపార్ట్మెంట్ కింది సెల్లార్ వరకు రెస్క్యూ టీమ్స్ అని చేరుకున్నాయి. సెల్లార్ లో చిక్కుకున్న వారి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రి అజారుద్దీన్. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించినప్పటికీ మంటలు అదుపు కాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపడుతోంది అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అజారుద్దీన్. Very sad, madam, because both it's a very sad. How jitne bhi families hai, I'm always with them because it's a very sad feeling for me also because I was traveling. The moment I heard that, I still came here and then I spoke to the families also. I spoke to the people who are taking care of this NDRF team and the IG fire, everybody. But they are trying their best. But I think the fire is not stopping. Even if it stops after 10 minutes again it is coming up. So that is the biggest problem they are facing, and I think they have all the best people around. The robots also, and everything is there. But again, let us wait and see what will happen. I'm sure in another couple of hours, I think you will come to know what exactly is happening inside. Because the people who were inside were trapped because of the lock on the grill, and then the ramp also fell because of the air. Because the problem is that, and there is a lot of toxic air inside. So that's the only reason why. The flames are also very toxic. That's the only reason why the other team are unable to penetrate or go inside. But inshallah, we'll wait and see what happens. No, because this is a very unfortunate incident. Because these things, is not under our control. We can only control, whatever we have on our hand. Because nobody wants this incident to happen. Neither you want, neither I want, nor anybody wants this thing to happen. It's a very unfortunate incident. We will just take care of it, and the government is totally, our Telangana government is totally behind the people whose families are trapped.
and we will take care whatever best we can do. We will definitely do. నాంపల్లిలో 10 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బజాజ్ ఫర్నిచర్ గోదాం సెలార్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి అయితే లోపల అసలేం కనిపించడం లేదని, మొత్తం పొగ కమ్ముకొని ఉందని తెలిపాడు. లోపల 5 నిమిషాలకు మించి ఉండలేకపోయానన్నాడు. సెలార్లో ఉన్న వారెవరూ తనకు కనిపించలేదని, వారి అరుపులు మాత్రమే వినిపించాయంటున్న వ్యక్తితో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడించింది. నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ షోరూమ్ లో ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో లోపల రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నారు. లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి, అన్న ఏం చూసారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. అన్న, లోపల ఎలా ఉంది పరిస్థితి? అందరు कैसे? अंदर नहीं मालूम हो रहा था मैडम, धुआं था पूरा, कोई कुछ भी नहीं दिख रहा था। जाके फिर हमारे से नहीं हुआ तो बाहर आ गया। आप कैसे गए अंदर? वो 2 रास्ते है उसमें जाने, तो ये रास्ते से गया था मैं। ठीक है। तो धुआं ज्यादा था बोल के नहीं दिख रहा बोल के आ गया वहाँ। आप कितने टाइम वहाँ है, अंदर है आप? 5 मिनट था। 5 मिनट। ओके। सो लोग 6 लोग है ना अंदर, वो किधर है, कौन सा फ्लोर में है वो? अब सेलर में है बोल के बोल रहे थे। ओके। तो आप फर्स्ट फ्लोर को गए, नहीं तो सेलर को गए? आप सेलर में सेलर को गए। आप देखे वो लोग को? वो लोग आवाज आ रहा था, लोग बोलो बोल के। ఓకే. అంటే వాళ్ళు లోపల ఉన్నట్టుగా మీకు సౌండ్స్ వచ్చాయి, మీరు సౌండ్స్ విన్నారు. ఆ చిన్న పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, ఏమైనా తెలిసిందా, కనిపించిందా ఏమైనా? वो जब छोटा बच्चा है तो नहीं मालूम था मेरे को, 2 जने बड़े लोग 2 जने बोल के मालूम था। जी। वो गए तो बाद में बोले छोटा बच्चा भी था बोल के बोले। ఓకే. मेरे को रेस्क्यू करने के लिए गए आप अंदर? हाँ, जी। సో आपको पूरा లోపల మొత్తం చీకటి ఉందా, మొత్తం డార్క్ ఉందా లోపల? पूरा डार्क था मैडम, पूरा डार्क, धुआं था, पूरा स्मूथ था पूरा। సో లోపల ఉండలేకపోయారా మీరు, అంటే లోపల చూడలేకపోయారా లోపల ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అని? कुछ भी देखने नहीं आया जी। सांस लेने का नहीं हो रहा था, इसलिए वापस आ गए। సో లోపల వాళ్ళ సౌండ్స్ ఎట్లా వినిపిస్తున్నాయి, అంటే కాపాడండి అంటే హెల్ప్ అని ఏమైనా వాళ్ళు అరుస్తున్నారా, ఎట్లా ఉండింది? खोलो खोलो बोल के बोल रहे। ఓపెన్ చేయండి Open ఓపెన్ చేయ. చేయండి అని చెప్పేసి అని అన్నారు. हाँ, సో తనతో పాటు లోపలికి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళినట్లుగా అయితే చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తంగా అక్కడ పరిస్థితి అంతా కూడా చీకటిగా ఉంది అని వాళ్ళు అంటే డోర్లు ఓపెన్ చేయండి అని లోపల ఉన్న వాళ్ళు అరుస్తున్నట్టుగా కూడా తాను విన్నానని చెప్తున్నారు. అయితే లోపల కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా వీలు లేదని, తాను లోపలికి వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళాను కానీ 5 నిమిషాలు కూడా లోపల ఉండలేకపోయాను అనేది లోపల రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి చెప్తున్నాడు అనమాట. సో లోపల మొత్తంగా చీకటి ఉంది, ఎక్కడికక్కడ దట్టంగా పొగ కమ్ముకొని ఉందని, లోపల వాళ్ళ మాటలు మాత్రం తాను విన్నానని చెప్తున్నాడు. కేవలం 5 నిమిషాలు మాత్రమే లోపల ఉన్నాను, ఆ తర్వాత బయటకు వచ్చేసానని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అతన్ని అయితే అంబులెన్స్ లో ఎక్కించి నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్తున్నారు. లోపల వాళ్ళు బానే ఉన్నారు అనేది అయితే లోపలికి వెళ్ళినటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు అనమాట. లోపలికి అంటే 2 దారులు ఉన్నాయి, ఒక దారి ద్వారా తాను లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశానని కూడా చెప్తున్నాడు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తంగా చీకటి ఉందని, లోపల ఉన్న వాళ్ళ అరుపులు మాత్రం తాను విన్నానని, కానీ కాపాడలేకపోయాను, బయటకు వచ్చేసానని కూడా చెప్తున్నారు. తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్లుగా అయితే తెలుపుతున్నారు. సో ప్రస్తుతం అయితే తనని ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వంశీతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.